తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళనలు ఉధృతరం చేశారు. సమస్యల పరిష్కారానికి సమ్మెబాట పట్టారు. ఎక్కడికెక్కడ ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు. సర్కారు వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా ఇతర అన్ని రకాల సర్వీసులను జూడాలు బహిష్కరించారు. ఫలితంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడ్డారు. జూడాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు డీఎంఈ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో జూడాలు తమ ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా జూడాలు నిరవధిక సమ్మెకు దిగారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జూనియర్ డాక్టర్లు పోరుబాట పట్టారు. 4 రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మెకు దిగారు. ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా ఇతర అన్ని రకాల సర్వీసులను బహిష్కరించారు. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులతో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలతో పాటు ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులు కల్పించాల్సిందేనని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. గత 6 నెలలుగా సంబంధిత ఆరోగ్య మంత్రికి, అధికారులకు తమ గోడు చెప్పుకుంటున్నా పట్టించుకోవట్లేదన్నారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు వెనకడుగు వేసేది లేదని జూనియర్ డాక్టర్లు తేల్చి చెప్పారు. హెల్త్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళడం, సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. పోయినప్పుడల్లా మా రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. డిఎంఈ మేడంకి ఇస్తున్నాము, హెల్త్ మినిస్టర్కి ఇస్తున్నాము, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాము. ఇచ్చినప్పుడల్లా చేద్దాము, సరే చూద్దాము అని ఓరల్ అసెన్షన్ మాకు ఇస్తున్నారు. మేము ఈ 2-3 మంత్స్ నుంచి కంటిన్యూస్ గా రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు ఓరల్ అసరెన్స్ ఇస్తున్నారు. రిటర్న్ అసరెన్స్ మేము అడిగాం, అది కూడా ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఫెసిలిటీస్ మినిమం ఒక డాక్టర్ కి ఫెసిలిటీస్ లేకపోతే ఎలా? దాంతోపాటు హాస్పిటల్లో సెక్యూరిటీ లేదు. ఇప్పుడు మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడు డాక్టర్కి సేఫ్టీ లేదు, మరి పేషెంట్కి మేము ఎట్లా సేఫ్గా చూసుకోగలము? బయటికి వస్తే చెప్తే కానీ మాకు పరిస్థితులు అని చెప్పేసి మీరు బయటికి రావడం జరిగింది. ఈ రోజు స్టార్ట్ చేశాము. ఖచ్చితంగా హెల్త్ మినిస్టర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అని కోరుతున్నాము. రాకపోతే మాత్రం డే బై డే మేము హెల్త్ అనేది ఈ స్ట్రైక్ అనేది ఎస్కలేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ సర్కార్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. మెడికోల సమ్మె కారణంగా ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని జూడాలు తేల్చి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ ఎదుట జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా జూడాలు ఓపీ సేవలు, వైద్య సేవలు నిలిపివేశారు. దీంతో వైద్యం అందక పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నల్గొండ జిల్లాలోని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిరవధిక సమ్మెకు దిగారు. నల్ల జెండాలు ఎగరవేసి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. రాత్రింబవళ్లు పనిచేస్తున్నా స్టైఫండ్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 6 నెలలుగా ప్రభుత్వానికి, ఆరోగ్య శాఖ మంత్రికి గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకునే నాదుడే లేడని ఫైర్ అయ్యారు. డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని హెచ్చరించారు.